అంబేద్కర్ కోనసీమ జిల్లా మలికిపురం మండలం తూర్పుపాలెం బ్రిడ్జి పనులను రాజులు ఎమ్మెల్యే దేవర వరప్రసాద్ పునఃప్రారంభించారు. 4.3 కోట్లతో శంకరగుప్తం డ్రైన్పై తూర్పుపాలెం, గూడపల్లి, పల్లిపాలెం గ్రామాలను కలిపేందుకు ఈ బ్రిడ్జి నిర్మాణాన్ని చేపట్టారు. బ్రిడ్జికి అప్రోచ్ రోడ్డు కోసం కొన్ని కారణాల వల్ల ఇక్కడ బ్రిడ్జి పనులు ఆగిపోవడం జరిగిందన్నారు. ఈ బ్రిడ్జి సుమారు 5 నుంచి 6 గ్రామాల ప్రజలు నిత్యం ప్రయాణించడానికి అనువుగా ఉండటం వల్ల అందరికీ ఉపయోగంగా మారిందని ఎమ్మెల్యే తెలిపారు. సమస్యలు అన్ని తొలగిపోవడంతో ఈ నెల ఆఖరులో పనులు తిరిగి ప్రారంభిస్తామని, 1-2 నెలల్లో పూర్తి చేసి ఇస్తామని ఎమ్మెల్యే చెప్పారు. గత 8 సంవత్సరాలుగా ఈ శంకరగుప్తం డ్రైన్ మీద కడుతున్న బ్రిడ్జ్ తూర్పుపాలెంలో బ్రిడ్జ్ కట్టాము. అప్రోచ్ రోడ్లు కంప్లీట్ కాలేదు. ఈ కన్స్ట్రక్షన్ వర్క్ ఏదైతే ఉందో ఇది ఇన్కంప్లీట్గా మిగిలిపోయింది. ఇక్కడ కారణాలు ఏమైనప్పటికీ కూడా కాస్త ఈ అప్రోచ్ రోడ్డు విషయంలో కొన్ని కలహాలు రావటం, దానివల్ల ఈ అప్రోచ్ రోడ్లో ఉన్న రైతులు ఎవరు, ఎంత ల్యాండ్ ఇవ్వాలి, ఎలా వెళ్ళాలి, అలైన్మెంట్ ఏంటి, ఇలాంటి విషయాల్లో కొంత అసంతృప్తికరంగా ఉండటం వల్ల ఈ అప్రోచ్ రోడ్డు ఆగిపోయింది. నాయకులందరికీ, అటు తెలుగుదేశం, జనసేన, అలాగే మిగిలిన కూటమి నాయకులందరికీ కూడా, అలాగే కొంతమంది బ్రహ్మాజీ లాంటి వారు కూడా ఉన్నారు, అడబాల బ్రహ్మాజీ లాంటి వారు, వీరందరికి కూడా నేను పర్టికులర్గా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. మీ కోఆపరేషన్కి నేను చాలా కృతజ్ఞుడిని. మీరందరూ ఇది ప్రారంభిద్దామని చెప్పి నేను ముందుకు వచ్చినప్పుడు మీరందరూ కూడా సహకరించారు. కాబట్టి మరొకసారి మీకు అందరికీ అభినందనలు తెలియజేసుకుంటూ ఈ రోడ్డు త్వరితగతిన 2 నెలల్లో పూర్తి చేద్దామని, ప్రజల కోసం ఓపెన్ చేద్దామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. నమస్కారం.